నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు మా అందరూ కూడా గర్వంగా ఉంది. పోయిన ముఖ్యమంత్రిలాగా మాట చెప్పి మడం తిప్పేటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదనే నిదర్శనం ఈరోజు చెప్పిన వెంటనే 3,000 నుంచి 4,000 పెన్షన్ పెట్టి మహానుభావుడు ఏ రోజు నుంచి చెప్పాడు ఆ 3 నెలలకు కూడా తలా నెలకు 1,000 రూపాయలు వేసి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు ఇక్కడ అందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాం. మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన ఈ విధంగా ఎన్ని అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అనేక రకాలుగా గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా దంకుండా వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్లో 5,491 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. అంటే దాదాపు 3,75,80,000 రూపాయలు ఒక టౌన్కే. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,440 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,80,11,000 రూపాయలు. అలాగే చిలకూరు మండలంలో 7,338 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,03,15,500 రూపాయలు. అలాగే కోట మండలంలో 7,179 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 4,94,09,000. అలాగే వాకాళ్ళలో 5,407 పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 3,72,97,500 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరు మండలంలో 5,971 పెన్షన్లు ఇస్తున్నాం. టోటల్ అది 4,27,32,42,48,500 రూపాయలు పెన్షన్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు ఇస్తున్నాం. మరో గుర్తు చేస్తున్నాం, అసలుకి మొట్టమొదట ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు. మొట్టమొదట 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత 200 నుంచి 2,000కి ఒకేసారి పెంచినటువంటి మహానుభావుడు మహనీయుడు పేదల పాలిటి పెన్నిది మీ చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలవడం 3,000 పెంచాలని చెప్పినటువంటి పెద్ద మనిషి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు నేను అంచెలంచెలుగా పెంచుతాను అంటే 250 పెంచుతానని 5 సంవత్సరాలకి ముక్కి మూలికి 1,000 రూపాయలు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 నుంచి 4,000 పెంచుతాను, అలాగే చెప్పినప్పటి నుండి నెలకి 1,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెంచారు. అలాగే మత్స్యకారులు కూడా పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమం కూడా చేశారని చెప్పి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలని చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు. అట్లాగే ఇద్దరికి తోడుగా మా లోకేష్ బాబు గారు ఉన్నారు. మా అందరికీ నీడగా మోడీ గారు ఉన్నారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో నిధులు ఇచ్చి అమరావతి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ధైర్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి లేదు, పాడు లేదు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా స్టార్ట్ చేయాల, ఉన్న అమరావతిని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు 151 సీట్ నుండి 11 సీట్లకు పడిపోయాడంటే అది అహంకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతనితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అహంకారం తలనెత్తికెక్కిన తర్వాత ప్రజలు గమనే ఉన్నారు, చూసేదానికి మాత్రం ఏమి తెలియనట్టే ఉన్నారు.
కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఎలక్షన్లో చేశారు. వాళ్ళ మనసులో ఎవరు కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి ఈరోజు అయ్యాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరి దీవెనలు మన కోసం, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి నన్ను మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా శిరస్సు వంచి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సైడ్కి వచ్చాయి ఇచ్చండి అక్కడ నాకు ఇచ్చి పక్క వచ్చాడు. ఆ 3 నెలలకు కూడా తలా 1000 రూపాయలు, ఈ 4000 ప్లస్ 3000, 7000 రూపాయలు ఈ నెలలో వచ్చిన 4000 రూపాయలు. మన సాయం పేదవాళ్ళు సాయం చేసేవాడు దేవుడు. చెప్తానమ్మా, నాగరాజు ఉంటాడు. కొత్త కాయలు వచ్చిన తర్వాత అక్క కొద్దిగా వెనక్కి రావాలి కా మీరు. పదనా రాగి పదనా అటుపో అటుపక్కపో. సార్ కొద్దిగా ముందుకు రండి, కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా పెద్ద కొద్దిగా వెనక్కి రా. నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం. ఒకటేమ్మా నువ్వు పట్టుకో, ఆమె పట్టుకోలేదు కదా నా ఒక్కరు మీరు అందరూ బాబు బాబు పక్కన ఈ పక్కన ఆయన చెప్పినప్పుడు చెప్పారు కాబట్టి అది ఒక 3000, ఇది ఒక 4000, మొత్తం 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు. నారాజన్న ఎడు చూడు, నారాజన్న ఇక్కడ చూడు. ఓకే ఒక్క నిమిషం సైడ్ మా సైడ్కి రమ్మా. వెనక్కున్నాను కొద్దిగా ఎమ్మెల్యే గారు. ఇటు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెన్షన్ అన్నాడు, 3000 నుంచి 4000 పెంచాడు. ప్లస్ మళ్ళీ ఆయన చెప్పినప్పుడు 3 నెలలకి 40,000 రూపాయలు ఎక్కడ మొత్తం 7,000. చూడు పెద్దనా. సరే చూడు. ఓకే ఓకే.